అండా జైలు అని అంటున్నారు. చాలా మందికి కూడా అండా జైలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక తెలియని పరిస్థితి. నిజంగా అలాంటి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మానసిక పరిస్థితి మారిపోయే స్థితిలో ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఏదో సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది అన్న పరిస్థితి. నిజంగా ఎలా ఉంటుంది? ఎన్ని అంటే ఒక 20 పెద్ద గోడలు ఉంటాయి, మధ్యలో చీకటి ఉంటుంది, కటికి చీకటి, అక్కడి నుంచి అసలు ఏం కనిపించదని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఎలా ఉంటుంది? మీరు ఎలాంటి మానసిక క్షోభను మీరు అక్కడ అనుభవించారంటే ఏం చెప్తారు? అందరూ అనుకున్నట్టుగా కటిక చీకటి అందులో ఏమి ఉండదు. అది ఒక కాంక్రీట్ కన్స్ట్రక్షన్. బయట ఏమీ కిటికీలు ఉండవు, ఏమీ ఉండవు, గాలి రాదు, పైనుంచి వెలుతురు వస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది. అంటే పెద్ద ఎత్తైన గోడల తర్వాత పైన ఈ ఊచలు ఉన్నాయి, ఆ తర్వాత ఇక ఖాళీ అది పైన. అంటే అక్కడ నుంచి వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ చీకటి అనేది ఇక్కడ కటిక చీకటి అనేది అది ఒక ఉపమానమే కానీ నిజమైన చీకటి కాదు. కానీ నిజమైన చీకటి మానసికంగా, తర్వాత ఒక ఫిజికల్గా అన్ని రూపాల్లోనూ చీకటి అది. అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తే విపరీతమైన ఎండ మీద పడుతుంది, తెలుస్తుంది, మొత్తం ఎండ మీద పడుతుంది. డైరెక్ట్గా ఎండలోనే ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే ఉండాలి. వర్షం వస్తే వర్షం కూడా పడుతుంది. చలిలో అన్ని కప్పుకున్నా ఏం చేసినా చనిపోదు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు రోడ్డు పక్కన పడుకున్నట్టుగానే, ఆకాశం కింద పడుకున్నట్టుగానే ఉంటుంది. అది ఒక భయంకరమైన పద్ధతిలో కట్టారు అండా సెల్. ఎట్లా అంటే అందులో అండా సెల్లో 24 సెల్లు ఉంటాయి. ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క వ్యక్తిని పెడతారు. ఒక గార్డు ఒక వైపు నిలబెడితే అందరినీ చూడవచ్చు ఒకేసారి. కానీ ఆ గార్డు మనం చూడలేము. ఓకే, అంత అంటే అసలు గోడలే కనపడితే తప్ప ఇంకేం కనపడదు. పచ్చదనం లేదు, ఇంకోటి లేదు, మొక్క ఉండదు, ఏముండదు. అందులో తిరగడానికి ఉండదు, ఏముండదు. కాబట్టి అది ఏంటంటే నీవు ఒంటరి జీవితాన్ని, ఒక భయంకరమైన ఒంటరి జీవితాన్ని గడపాలి. అది అన్ని రకాలుగాను అది కష్టమే ఉంటుంది అనమాట. బయటికి పోవడానికి పర్మిషన్ ఉండదు. కేవలం ములాఖాతుకి కానీ కోర్టుకి కానీ వెళ్ళడానికి సంబంధించి తప్ప మిగిలిన వాటికి ఏమీ ఉండదు. అది అందులోనూ ఈ మొత్తం వాతావరణం ఏదవుతుందో దానికి మనం భరించి ఉండాలి అక్కడ. అది అండా సెల్. అది అందుకోసం అది ఏంటంటే వాళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదులకు మాత్రమే అది ఉద్దేశించబడింది. అందులో నన్ను పెట్టారు, కొంతమందిని పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాది ఎవరూ లేరు అక్కడ. అది అలాంటి పరిస్థితిలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కరుడుగట్టిన తీవ్రవాదిగా జమేసి అందులో పెట్టారు. అట్లా సార్, తప్పు చేస్తే నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను అనుకోవచ్చు సార్. కానీ చెయ్యని తప్పుకి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఎప్పుడన్నా అక్కడ అనుకున్నారా? అసలు సాయిబాబా గారు ఇప్పుడు స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే సాయిబాబా గారు దినచర్య ఎలా ఉండేది? అండసెల్లో ఉండి ఏం ఆలోచించేవారు? ఈ సమాజం గురించి ఆలోచించేవాళ్ళ, లేకపోతే నాకెందుకు ఇలా అయిందని ఆలోచించేవాళ్ళ? ఎంతమంది ప్రజలు ఇలాగే ఈ చట్టాల ద్వారా ఇలా శిక్షింపబడుతున్నారు అని చెప్పి మెంటల్ ప్రాసెస్ ఎలా ఉండేది? ఏం ఆలోచించేవాళ్ళు సాయిబాబా గారు అక్కడ? ఒకటి అండా సెల్లో ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది మైండ్ మీద. అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది. కానీ దాన్ని జయించడానికి ఏం చేయాలి? నెంబర్ 1 పుస్తకాలు చదవడం, రాసుకోవడం. మనం అక్కడ నుంచి పుస్తకాలు చదివితే అండా సెల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మైండ్. ఆ బుక్లో ఏముందో అక్కడికి వెళ్తుంది. కానీ ఎంతసేపు చదవగలుగుతాం? ఎంతసేపు? రోజులు నెలలు. రెండోది రాయడం కూడా ఎంతసేపు చేయగలుగుతాం? ఇవి రెండు కాకుండా నాకు నేను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న వాళ్ళకి చదువు చెప్పాను. అండా సెల్లో ఒక వింగులో ఉన్న వాళ్ళకి 5-6 ఉంటారు ఒక వింగులో. వాళ్ళ ఆదివాసులు, దళితులు, వాళ్ళే నాతో ఉన్నవాళ్ళు, నా వాళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అంతే. మిగిలిన వాళ్ళకి ఎవరో నేరం చేసి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి నేను రోజు పాఠాలు చెప్తుండేవాడిని. అంటే లాకప్ తీసిన తర్వాత కొన్ని గంటలు ఉంటాయి.
లాకప్ తీసిన కొన్ని గంటల్లో ఏవైతే ఉన్నాయో అందరూ కలవడానికి ఉంటుంది. అందరూ అంటే ఒక వింగ్లో ఉన్న 5, 6, 7, 8 మంది ఉంటారు, వాళ్ళు కలవచ్చు. లాకప్ తీసినప్పుడు లాకప్ తీసినంతసేపు వాళ్ళకి నేను పాఠాలు చెప్తూ ఉండేవాడిని, వాళ్ళు నేర్చుకునేవారు. మళ్ళీ లాక్ చేసేస్తే మనం చదువుకోవటం, ఇట్లా రాసుకోవడం, ఇట్లా ఇప్పుడు మార్చు. కానీ హెల్త్ పాడవడం వల్ల అదొక పెయిన్, వాళ్ళు డ్యామేజ్ చేశారు నర్వస్ సిస్టమ్ అంతా పోలీసులు. దాని కారణంగా పెయిన్, విపరీతమైన పెయిన్, షూటింగ్ పెయిన్ ఉండేది, స్పైన్లో హ్యాండ్లో డ్యామేజ్ చేసిన నర్వస్ సిస్టమ్. వాటి నుంచి బయటపడడానికి మెడిసిన్స్ ఇవ్వరు, ఇంటి దగ్గర నుంచి మెడిసిన్స్ తీసుకుని వస్తే అది కూడా ఇవ్వరు. అట్లాంటి పరిస్థితి కల్పించారు. నిజంగా వాళ్ళు ఎవరైతే చెప్పారో కరుడుగట్టిన తీవ్రవాదులు, గ్యాంగ్స్టర్స్ కూడా మెడిసిన్స్ దొరుకుతాయి, కానీ సాయిబాబుకు దొరకలేదు. చాలా కష్టం మీద, అది కూడా వసంత బయట నుంచి NHRCకి వెళ్ళి ఇంటర్నేషనల్గా వెళ్ళి అన్నిటి మీద ప్రెషర్ పెడితే అప్పుడప్పుడు దొరికేవి. అలాంటి పరిస్థితి కూడా నాకు ఉంది. కానీ నేను అన్నిటినీ జయించడానికి నాకున్నాయి 3. 1 రాయడం, 2 చదవడం, 3 చదివించడం. జైల్లో కూడా పాఠాలు చెప్పారు. జైల్లో పాఠాలు చెప్పాను. ఆదివాసుల్ని, కొంతమంది ఆదివాసుల్ని, కొంతమంది దళితుల్ని వాళ్ళ అక్షరాలతో మొదలుపెట్టి డిగ్రీ పాస్ అయ్యారు. అంటే అది ఎంత కష్టమైన విషయం చూడండి. పుస్తకాలు లేకుండా వాళ్ళకి అక్షరాల దగ్గర నుంచి చదివి చెప్పి, పుస్తకాలు ఇవ్వరు, వాళ్ళకి చదవవలసిన పుస్తకాలు వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వరు. ఇగ్నో కోర్సెస్ కంప్లీట్ చేశారు, డిగ్రీ పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో వచ్చారు కొంతమంది. అలా వాళ్ళు అంటే అది నా కృషి కంటే కూడా వాళ్ళ కృషి చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ ఏజ్లో, అది 25, 24 ఇయర్స్ ఏజ్లో చదువు మొదలుపెట్టి అంతవరకు వెళ్ళగలగడం అంటే 7 సంవత్సరాల్లో మొత్తం డిగ్రీ వరకు వెళ్ళి ఆ డిగ్రీ పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటే వాళ్ళకి ఎంత చదువు మీద వాళ్ళకి ఎంత కోరిక ఉంది. కానీ ఏ కారణాల వలన, ఏ సామాజిక ఆర్థిక పరిస్థితుల వలన చదువుకోలేకపోయారు, వాళ్ళ స్కూల్కి వెళ్ళలేకపోయారు. కానీ అక్కడికి వచ్చి జైల్లో అవకాశం దొరికిన వెంటనే చిన్న చిన్న కేసులు, అలాంటి కేసుల్లో ట్రయల్ ఉండదు, బెయిల్ ఉండదు, విడుదల ఉండదు, అట్లా మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఈ చదువు మీద ఎంత వాళ్ళకి ఎంత కోరిక ఉంది, చదువుకుంటే ఎంత బాగుంటుంది అనే సంగతి. అట్లా వాళ్ళు కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యారు. ఆ మిగిలిన సమయం, లాకప్లో లేని సమయం అంతా మొత్తం వాళ్ళ కోసం వెచ్చించేవాడిని. అట్లా అనేక రకాలైన ఈ 3 కాకుండా కొన్ని ఎంగేజ్మెంట్స్ అట్లా పెట్టుకోవడం. తర్వాత మిగిలిన వాళ్ళకి మొత్తం జైల్లో ఉన్న ఖైదీలకి ఎవరైనా సరే అడిగితే పిటిషన్స్ రాయడం. అంటే వాళ్ళకి చాలా మందికి లాయర్స్ లేరు. మోస్ట్ 85% ఆఫ్ ద పీపుల్ వాళ్ళంతా పూర్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా లీగల్గాను మద్దతు చేయలేవు, ఆర్థికంగానూ మద్దతు చేయలేవు. అలాంటి వాళ్ళకి కోర్టుకి లెటర్స్ రాసి వాళ్ళ ఛార్జ్ షీట్ తీసుకుని లాయర్స్తో మాట్లాడి ఫ్రీగా కొంతమంది చేపించి ఇట్లా చేస్తూ కొన్ని వందలాది లెటర్స్. అలాగే కోవిడ్ పీరియడ్లో వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చాలామందిని వదిలిపెట్టాలి. కానీ జైలు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టవు. వాళ్ళకి పిటిషన్స్ హైకోర్టుకి రాస్తే హైకోర్టు కన్సిడర్ చేసి చాలా మందిని వదిలిపెట్టారు. అంటే కొంతమందికి మీద కేసులు ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పి రాసిచ్చి వదిలిపెట్టారు కొంతమందిని. కొంతమందికి కేసులు వాళ్ళకి నిజంగా శిక్ష పడితే ఎంత టైం పడుతుందో దానికంటే రెట్టింపు జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయించడానికి లెటర్స్ రాయడము. ఇట్లా వందలు వేలాది లెటర్స్ రాసి వాళ్ళందరికీ కూడా చేయడము. ఇలాంటి అనేకమైన ఎంగేజ్మెంట్స్ కల్పించుకుంటూ చేస్తూ వాళ్ళకి నలుగురికి సహాయపడేటట్టుగా చేస్తూ అది అండా సెల్ మామూలుగా ఇవన్నీ లేకపోయినట్లయితే అండా సెల్లో మానసిక సమతుల్యం చెడిపోయే పరిస్థితి చాలామందికి అట్లా అయ్యింది. అక్కడ అయ్యింది కూడా. అది ఇన్ని పనులు చేసుకుంటూ పోతుంటే అది అండా సెల్ ఓడించడానికి చివరికి ఓడించారు. అండా సెల్ ఓడించాలి, జైలును ఓడించాలి అంటే మనం బయట ఎంత
యాక్టివ్గా పనిచేస్తామో దానికంటే ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తే మాత్రమే అది అవుతుంది. మనము మానసికంగా సరైన పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.